యేసుక్రీస్తు ప్రభునామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ యొక్క 3వ మాటలోకి వెళ్దాం. మా ప్రేమల పరలోకపు తండ్రి, దయగల నాయన, కృపగల ప్రభా, 3వ మాటగా నాయన నా తండ్రి, నువ్వు సిలువలో పలికిన మాట ఎంతో శ్రేష్టమైన మాట, ఆదరణతో కూడిన మాటను ప్రభా నాయన మాట్లాడవచ్చుండగా నేను నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీవే మాట్లాడించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామం పేరట దీనంగా వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఈరోజు శిలువ ధ్యానంలో 3వ మాటను మనము ధ్యానించుకున్నాం. 3వ మాటగా ఇక్కడ మనకు ఏమని ఉందంటే, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో మనకు ఇక్కడ 3వ మాటగా దేవుడు పలికారు అన్నమాట. ఇక్కడ ఏమని ఉందంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తాడు. అంటే యోహాను వైపు చూసి ఆయన ఇదిగో నీ తల్లి అని చెప్తాడు. అయితే ఆయన శిలువ మీద వేలాడుతుంటున్నప్పుడు ఎంతో ఎత్తైన శిలువ మీద నుండి ఆయన క్రిందికి చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు నిజంగా తల్లి ఎంతో వేదనతో ఉంటుంది. ఒక కుమారుడు చిన్న దెబ్బ తగులుతనే మనము తట్టుకోలేము. అటువంటిది భయంకరమైన శిలువ శ్రమను భరిస్తుంటున్నప్పుడు ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది. ఆ వేదనను చూస్తూ చూస్తూ ఆ తల్లి ఉన్నప్పుడు యేసయ్య వారు ఆ యొక్క శిలువ మీద నుండి పలికినటువంటి మాట నిజంగా ఎంతో ఆదరణతో కూడిన మాట. అయితే అక్కడ యోహాను పక్కన ఉన్నప్పుడు ఆయన యోహాన్తో ఏమని చెప్తారని అంటే, ఇదిగో నీ తల్లి. సో ఇక్కడ ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్య వారు తన తల్లి బాధ్యతను యోహానుకు అప్పచెప్పుకుంటున్నట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మన జీవితంలో కూడా యేసయ్య మనకు ఎన్నో బాధ్యతలు పెట్టి ఉంటున్నారు. ఆ యొక్క బాధ్యతలన్నిటినీ మనము కరెక్ట్గా నెరవేరుస్తున్నాము. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ శుక్రవారం దినంలో దేవుడు మనకు పెట్టిన ఆజ్ఞలు ఏమో మనము అన్నీ చదువుతాం, అన్నీ బైహార్ట్ చేస్తాం. కానీ ఆ యొక్క ఆజ్ఞను మనం పాటిస్తున్నామా, రియల్ లైఫ్లో మనము పాటిస్తున్నామా అనేది ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవాలా. నీ దేవుడిని యెహోవా అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని వాక్యం ఉంది కదా. సో ఆ యొక్క వాక్యాన్ని మనము బేస్ చేసుకొని ఎల్లప్పుడూ తల్లి ముదిమి వచ్చినప్పుడు కూడా మనము తల్లిని ఆదరించే వాళ్ళంగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తుంటున్నారు. చాలా మంది ఏం చేస్తుంటున్నారంటే తల్లిని చాలా మాటలతోటి నొప్పిస్తుంటున్నారు. యవన దశ వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తుంటున్నారు, మాట వినకోకుండా చాలా కుటుంబాలలో బాధపడుతుంటున్నారు. కానీ యవన దశలో ఉన్నటువంటి యేసయ్య ఈ యొక్క సర్వలోకానికి ఆయన తన ప్రాణం పెట్టే సమయంలో కూడా తల్లిని మర్చిపోలేదు. అటువంటి బాధ్యతలు యేసు ప్రభు వారు నెరవేర్చుంటున్నారు. కాబట్టి అట్టి బాధ్యతను మనం కూడా మన జీవితాలలో మనము నెరవేర్చాలని మనకు దేవుడి దినంలో హెచ్చరిక చేస్తుంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడైతే మనం బాధ్యతతో ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు కుమరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క విధేయత ద్వారా మనము ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం. సో అట్టి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలనంటే మన జీవితంలో ప్రభు పెట్టిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను, న్యాయ విధులను అన్నిటిని కూడా మనము అనుసరించాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటంటే ఒబీడియన్స్, దేవుడు ఇచ్చినటువంటి యొక్క విధేయత అనే యొక్క మాట మనము జ్ఞాపకం చేసుకొని ఈ ఒబీడియన్స్ ద్వారా మనము దేవుని యొక్క కృపను పొందుకుందాం. అలాగే దేవుడు మనకు రెండవదిగా ఇక్కడ బాధ్యతతో కూడినటువంటి మాటను మనకు తెలియజేస్తుంటున్నారు. తల్లి బాధ్యతను కూడా అప్పచెప్పినట్టు చూస్తున్నాం. అయితే ఎందుకు యోహాను గారికి అప్పచెప్పారు అంటే, ఎంతో మంది శిష్యులు ఉన్నారు కానీ బట్ గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఆపర్చునిటీ ఓన్లీ టు జాన్. ఎందుకు అనంటే జాన్ మీద దేవునికి యొక్క నమ్మకం ఉందన్నమాట. ఎంతగానో ప్రేమించాడు యేసయ్యను, ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి. అలాగే యేసయ్య కూడా యోహాను ఎక్కువగా ప్రేమించినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ యోహాను ఎంత ప్రేమతో ఉన్నాడో ఆయన తన తల్లిని చూసుకుంటాడు. ఆ యొక్క బాధ్యతను పెడితే ఖచ్చితంగా తల్లి బాధ్యతను నిర్వహించగల
కాబట్టి ఆ బాధ్యతను యేసయ్య వారు జాన్కి అప్పచెప్పినట్టు చూస్తున్నాం. అలాగే జాన్ గురించి యేసయ్య వారు తనతో వెళ్తున్న సమయాలలో అనేకమైన రీతులలో దేవుడు ఆయన గురించి లాస్ట్ డేస్ యొక్క ప్రవచనాల గురించి అన్నిటిని కూడా ముందుగా ఆయనను ఎలా పట్టుకొని వెళ్తారో అన్ని కూడా వాక్యం ద్వారా మనము చూస్తుంటున్నాం. అయితే యోహాను గారు నిజంగా ఎంత దేవునితో ఉన్నాడో అంత్య దినాలు వచ్చిన మర్మాలన్నింటినీ కూడా దేవుడు ఆయన తెలియపరిచినట్టు మన వాక్యంలో చూస్తుంటున్నాం. అంత్య దినాలలో అపాయకరమైన రోజులు వస్తాయి అనేసి క్లియర్ కట్ గా మనకు వాక్యంలో ఉంది. ప్రకటన గ్రంథ జ్ఞానాలకు వెళ్ళినప్పుడు ఎంతగానో దేవుడు యోహానును పద్మాసి ద్వీపంలో పరవాసి అయినప్పుడు భయంకరమైన శ్రమలు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఇంకా మరణించలేదని ద్వీపంలో ఆయనను ఉంచినప్పుడు అత్యధికమైన మహిమా శరీరంతో ఆయన ఎంతగానో ఉన్నతమైన పరలోకపు భాగ్యంను పొందుకునేటట్టు అనేక మందికి మార్గాలను సరళం చేసేటట్టు ప్రకటన గ్రంథ జ్ఞానాలను మనం చూసుకుంటున్నాం. సో కాబట్టి గాడ్ ఈస్ కమింగ్ సూన్. రాకడ కొరకు మనం అందరూ కూడా ఎత్తపడే గుంపులో ఉన్నామా లేదా అనేది ఒకటి మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనల్ని ఈ రోజు హెచ్చరిక చేస్తున్నాడు. అంతేకాకుండా యేసు ప్రభు వారు కల్వరి శిలువ మీద నుండి తను ఎంతో ప్రేమతో తన తల్లి వైపు చూస్తుంటున్నాడు. మనం కూడా మన జీవితంలో మన తల్లిని ప్రేమించి విధేయత చూపించి బాధ్యతగా ఉండాలని దేవుడు ఈ రోజు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. విధేయత ద్వారా మనకు నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మనకు సెలవిచ్చినట్లు నీ దేవుడి నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు నీ తల్లిని సన్మానించమని కదా. ఆ వాక్యాన్ని యవనస్తులు అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. యవనులు ఖచ్చితంగా ఇది మీరు ప్రతిదినం ధ్యానం చేసుకోవాలని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చినట్టు ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అనే వాక్యం ఉంటుంది. విధేయత ద్వారా మనము గొప్ప ఐశ్వర్యమును కూడా పొందగలుగుతాము. అలాగే దేవుడు మనకు పరలోకము నిత్య రాజ్యంలో స్వాస్థ్యము అది ఎంత అంటే మనం ఈ భూలోకంలో మనము కొనలేము, కానీ ఆ పరలోకంలో మనం ఎంతో ధన్యతను పొందడానికి బంగారు వీధులు భూమి మీద కొంచెం ఉంటేనే ఎంతో సంతోషిస్తారు, కానీ పరలోకంలో నిత్యకాలంలో బంగారు వీధులలో ఉండేటువంటి అనుభవాన్ని మట్టినే బంగారంగా ఉండేటువంటి స్థలానికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాను అని ఆయన శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించుతున్నాడు. అటు నిరీక్షణ కలిగిన వారంగా మనం ముందు ఉండాలని దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా విధేయత ద్వారా నిత్య రక్షణ మనకు విధేయత ఎప్పుడైతే దేవునికి మనము విధేయత చూపెడతామో, యోహాను ఏ విధంగా విధేయత చూపెట్టాడో అలాగే నిత్య రక్షణ మనకు కలుగుతుంది. ఆ రక్షణ ఏంటి అంటే యేసయ్య రక్షణ మనకు ఆయన రక్తములో మనం పాపములను పవిత్రపరచుకొని కడుక్కొని శుద్ధి చేసుకున్నట్లయితే ఆయన పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా విధేయులైన వారికి రక్షణ, అలాగే విధేయత ద్వారా పరిశుద్ధాత్మ నిపుణులు మనకు అనుగ్రహిస్తాడంట దేవుడు. అయితే నిపుణులు మనం ఎప్పుడు పొందుకుంటామంటే ఎప్పుడైతే మనం ప్రేయర్ఫుల్ లైఫ్ కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ మనం ప్రార్థన చేసుకుంటూ ఆయనను స్తుతిస్తుంటే ఆత్మ మీదికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అది అన్ని కూడా ఆత్మ ద్వారా దేవుడు మనకు బోధిస్తాడు. అట్టి ఆత్మ ద్వారా మనం అందరూ కూడా నడిపింపబడాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నారు. అంతేకాకుండా మనకు విధేయత ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడతాం. ఇప్పుడు రాబోయే కాలంలో భయంకరమైన ఉగ్రత రాబోతుంటున్నది. అయితే ఉగ్రత నుండి తప్పింపబడాలి అని అంటే దేవుడు మనలను ఏమని చెప్తున్నారు అనంటే విధేయత చూపించి మీరు నా యొక్క విశ్వాసం ఉంచితే ఉగ్రత నుండి కూడా తప్పింపబడతారు. అయితే నిత్య నరకం నుండి మనల్ని విడుదల కలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. భయంకరమైన నరకం ఉంది. ఆ నరకం నుండి విడుదల పొందాలంటే యేసు క్రీస్తు మాత్రమే నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప ఎవరు పరలోకం వెళ్ళలేడని దేవుడు వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ మార్గం, ఆ సత్యము, ఆ జీవం యేసు ప్రభువారే. కాబట్టి ఆ యొక్క మార్గంలో మనలను తీసుకొని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాహాబు వేశ్య ఉంటుంది. తన పాత జీవితం ఎట్లా ఉందో మనకు అదంతా పాత విషయం, కానీ ఆమె ఉగ్రత నుండి తప్పింపబడాలంటే ఆ యొక్క ప్రజలను చేర్చుకునేదంట. చేర్చుకునడం ద్వారా రాహాబు నిజంగా ఎంతో ధన్యత పొందిన స్త్రీగా మన వాక్యంలో చూస్తున్నాం. అలాగే ఈ యొక్క బాధ్యతను ఎందుకు యోహాను గారికి మాత్రమే దేవుడు అప్పచెప్పారు? ఎందుకు అంటే ఆయన ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించగల సామర్థ్యం ఉన్నది. ఇప్పుడు మనము ఒక అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎక్కడైనా పనిచేస్తుంటున్నప్పుడు
ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా స్కూల్లో నేను వర్క్ చేస్తుంటున్నప్పుడు ఎవరు ఏ పని చేయగలుగుతారో వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్తారు. ఎందుకనంటే వాళ్ళు దాన్ని చేయగలుగుతారు. అదే చేయలేని వాళ్ళకి ఆ పని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్ కానీ ఏదైనా సక్సెస్ కాదది. కాబట్టి మనకు తెలిసి ఎవరిలో ఏం టాలెంట్స్ ఉంటాయో అలాంటి టాలెంట్ జాన్లో ఉన్నది దేవుడు గుర్తించాడు. కాబట్టి ఆ బాధ్యతను దేవుడు అప్పచెప్పినట్లు మనం వాక్యంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు వారు జన్మ పొందారు. నార్మల్గా వాళ్ళు తనకు సహోదరులు కూడా యేసు ప్రభు వారికి ఉన్నారు, కానీ వాళ్ళకు బాధ్యత అప్పచెప్పలేదు. ఎందుకు అంటే యోహాను మాత్రమే ఒక శిష్యుడిగా ఉన్నప్పటికీ కూడా బ్రదర్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పకుండా యోహానికి చెప్పాడంటే నిజంగా యోహాను ధన్యుడని నేను అనుకున్నాను. అసలు ఆ వాక్యాలన్నీ నేను చదువుతున్నప్పుడు యోహాను గారి గురించి పాట పాడేటప్పుడు నేను ఫస్ట్ నా మొదటి పాట నేను పాడేటప్పుడు దేవుని వర్ణించినప్పుడు పద్మాసి ద్వీపంలో నన్ను నేనే మైమర్చిపోయినాను. అంత దేవుని స్తుతించినట్టు నేను చూశాను ఆ రోజు ఆ పాట పాడేటప్పుడు. అంటే ఆయన యొక్క వర్ణనాతీతమైనటువంటి ఆ యొక్క అద్భుతమైన శక్తిని యోహాను పొందుకున్నాడు. కాబట్టి ఆయనను వర్ణించగలిగాడు ఆ యొక్క పద్మాసి ద్వీపంలో. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలను మనం సంపూర్ణంగా నెరవేర్చాలని హెచ్చరిక చేస్తుంటున్నాడు. అంతేకాకుండా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఆయన హెచ్చరిక చేస్తుంటున్నాడు. మనందరినీ కూడా కుటుంబంలో మనం విస్మరించకూడదు. ఎన్ని పనులు ఉన్నా మనం చేయవలసిన బాధ్యతలు మనము ఖచ్చితంగా నెరవేర్చాలని దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. అంతేకాకుండా ఎవరైనా కానీ తల్లిని దూషిస్తే మాత్రము దేవుడు ఊరుకోడంట. యవనస్తులకు ఒకటే హెచ్చరిక, తల్లిని నిజంగా ఎన్నడూ కూడా మీరు ఎదురించి మాట్లాడకండి. చాలా మంది యవన దశకు వచ్చిన వెంటనే, ఉద్యోగాలు వచ్చిన వెంటనే ఇక మేము గొప్ప వాళ్ళు అయిపోయామని అనుకుంటారు. కానీ దేవుడు ఈరోజు హెచ్చరిక చేస్తుంటున్నాడు. యవన దశలో తల్లి ఆ టైంకి కొంచెం పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వచ్చేసరికి తల్లి వృద్ధాప్యంలో ఉంటుంది. అన్ని మాకే తెలుసు అని అనుకోకూడదు. కానీ తల్లిని ఎప్పుడు కూడా తన ముదిమి వయసులో మనము ఎంతో ప్రేమతో ఆప్యాయతతో చూసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ మధ్య విన్నప్పుడు ఒక మంచి విమెన్స్ డే ఆ రోజే భయంకరంగా ఒక అబ్బాయి తల్లిని చంపాడు. ఆ చేతులతో తల్లి పాలించి ఉంటుంది, కానీ ఆ చేతులతో ఆమె భుజం మీద మోసుకొని ఉంటుంది. కానీ ఆ చేతులతోటే ఆ అబ్బాయి వాళ్ళ తల్లిని ఆ యొక్క భార్య మాటలు విని చంపేసినట్టు చూసినప్పుడు నిజంగా నేను అనుకున్నాను, ఆ చేతులు ఆ తల్లి ప్రేమను ముద్దాడిన చేతులతో ఏ విధంగా అబ్బాయి చేయగలిగాడు అని ఎంతసేపు నేను చాలా బాధపడ్డాను. కానీ భయంకరమైన దుర్దినాలలో ఉంటున్న మనం అపవాది ఒక్కొక్క బిడ్డల్లో దూరుతూ ఉంటుంది. ఆయన అపవాది తంత్రంలో లైన్ చేయగల శక్తి సామర్థ్యం కలిగింది ఒక యేసయ్య మాత్రమే. అట్టి శక్తిని పొందుకొని మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఏదైనా శోధన కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు ఆ యొక్క శోధన నుండి విడిపింపబడ చేయగల శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మనకు నిర్గమాకాండం 21వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, తన తల్లిని కొట్టువాడు నిశ్చయముగా మరణవంతును అని వాక్యం ఉంది. సో చాలా మంది మనం వింటుంటాం. నేను పనిచేసే స్థలాలలో చూసినప్పుడు వాళ్ళ అమ్మని కొట్టినట్టు నేను మొన్న వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. అమ్మ కొట్టాడమ్మా, నన్ను ఈ విధంగా హింసించాడమ్మా నా కుమారుడు అని చెప్పినప్పుడు నేను ఎంతో బాధపడి మళ్ళీ నేను కారు వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించి తనతో మాట్లాడి తన కొరకు ప్రార్థన చేసి వచ్చాను. అంటే ఒక్కొక్క కుమారులు ఇట్లా ఉన్నారా, తల్లికి అన్నం పెట్టకుండా ఉంటున్నారా? సకలం ఉంటాయి, కానీ బట్ దే ఆర్ నాట్ రెడీ. ఎందుకు రెడీగా ఉండట్లేదు? ఎంత కాలం మారిపోయింది, భయంకరమైన దుర్దినాలలో మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వాక్యం దేవుడు మీకు హెచ్చరిక చేస్తున్నాడు. మీ తల్లిని మీరు చూసుకోవాలని. ఏదైతే యేసు ప్రభువారు తన మరణమయ్యే టైంలో దేవుడు అంత చక్కని మాటలు వివరించినప్పుడు నా జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సినవి ఎంతగానో ఉంటున్నాయి. కాబట్టి మీరందరూ కూడా తల్లిని సన్మానించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తల్లి ప్రేమ ద్వారా మోసెస్ ఏం చేశాడు? ఆయన ఇజ్రాయెల్ ప్రజలు తల్లి ఎంత బోధించితే మోసెస్ ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడు అయిపోయినాడు. ఇక్కడ మనము తల్లి మాట విధేయత చూస్తున్నాము మోసెస్ విషయంలో. అలాగే బాధ్యత కూడా ఆయన ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. అంత గొప్ప సాక్షి కలిగినటువంటి మోసెస్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా తన బాధ్యత అయిపోయిన తర్వాత ఆయన జాషువాకు ఆ బాధ్యతను అప్పగించినట్టు చూస్తున్నాం. జాషువా
నెక్స్ట్ జనరేషన్ అంతటిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళినట్టు చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ క్యాలెబ్ని కూడా దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ దేవుడు ఎవరిని వాడుకోవాలా, ఏ సమయంలో ఎప్పుడు వాడుకోవాలా అన్నీ కూడా ఆయనకు తెలుసు. మనకు తెలియదు కానీ ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఆయన నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయనే మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అంతేకాకుండా మనము ఆయన యేసు ప్రభు వారు 4 times అమ్మ 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 అని అంటారు అనమాట. 4th time, ఫస్ట్ టైం ఎక్కడ అంటున్నారు అంటే ఒక వివాహం జరుగుతుంది. కానాను వివాహంలో నా సమయం ఇంకా రాలేదు అని అంటారు యేసు ప్రభు వారు. రెండవసారి ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో అమ్మ నా కాలము వచ్చించినది అని అంటాడు. తర్వాత మూడవసారి యోహాను గ్రంథంలోనే ఆయన నువ్వు ఎందుకు ఈడుస్తున్నావు అమ్మా అని అంటాడు. అంటే తల్లి పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంది చూడండి. అంతేకాకుండా 4వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయన లాస్ట్ మాట ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత కరుణామైనటువంటి దేవుడు. ఆయన మరణ వేదన పడుతూ కూడా తన తల్లిని ఎంతగానో ప్రేమించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి అట్టి ప్రేమ, అట్టి దయ గుణ మనం అందరం కూడా కలిగి మన తల్లులను చూసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. కాబట్టి ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రేమ మనకు తెలుస్తుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపున్నది ఏదైనా ఉన్నదా? మరణం తప్ప. కానీ మరణమైన తర్వాత కూడా యేసు ప్రభువారు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తారన్న శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చారు. ఆయన వెళితే ఒక మాట అన్నారు చనిపోయిన తర్వాత. ఆయన ఏమన్నారు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును అని వాక్యంలో ఉంది కదా. అయితే ఆయన చెప్పిన అనేక మాటలను మనం ఇప్పుడు చేయాలన్నమాట. అది గాడ్ హ్యాస్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ఎవ్రీ బిలీవర్. ఎవరైనా కానీ వాళ్ళు చర్చ్కి వచ్చే వాళ్ళు ఎంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత దేవుడు అప్పచెప్తాడు. ఆ బాధ్యతలన్నీ దీన్ని చక్కగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నావు. ఒక్కసారి పరీక్ష చేసుకో. ఆయన సువార్తను వేరెవర్ యు గో, మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన సత్య సువార్తను మనం వెళుతున్న దారిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సత్య సువార్తను ప్రకటించి క్రీస్తు రాజ్య విస్తీర్ణ కోసం నువ్వు పాటుపడుతుంటున్నావు. ఒక్కసారి ఆలోచించుకున్నావు నా ప్రియ బిడ్డ. ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. అంతేకాకుండా నాకు నేనే ఉంటా, నాకు చాలా ఇంతే అని అనుకోవడు. యేసు ప్రభు వారు మనలో ఒక మంటను రగిలించారు. పరిశుద్ధాత్మను మంటలు రగిలించినప్పుడు మనం ఇతరులను రగిలించుకుంటూ మనము అనేక మందిని పాత అర్పించేలాగా మనం అందరం కూడా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తుంటున్నాడు. కాబట్టి అన్నిటినీ కూడా మనము ముందుకు తీసుకొని వెళ్ళాలని దేవుడు ఈరోజు మనందరికీ తెలియజేస్తుంటున్నాడు. అంతేకాకుండా సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి విడుదల పొందాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. చిన్న చిన్న విషయాలలో మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే చిన్న విషయాలలో నమ్మకం ఉంటాయని పెద్ద బాధ్యతలు అప్పచెప్తారట. నేను కూడా ముందు చాలా భయపడేదాన్ని చిన్నప్పుడు. భయపడుతున్న సమయంలో దేవుడు మా తల్లి ప్రార్థన, మా మదర్ చాలా మంచి బిలీవర్, అలాగే మా భర్త గారి తల్లి కూడా చాలా మంచి బిలీవర్. వారిద్దరి ప్రార్థనల ద్వారా కుటుంబంలో దేవుడు అనేకమైన రీతులలో ప్రార్థన పనులైనటువంటి పనుల ద్వారా కుటుంబాన్ని నడిపించగల శక్తి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఎంత భయం ఉన్నప్పటికీ దేవుడు బలపరిచినటువంటి దేవుడు. ఆయన మనకు శక్తిని ఇస్తాడంట. ఎలాగా అనుకోవచ్చు, మనము ఎలాగా వెళ్ళాలనంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే నడిపిపులో మీరందరూ కూడా ప్రార్థన చేసుకుంటే ఉదయకాలము తెల్లవారుజామున 3 గంటలు లేచి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారు దేవుడు ఆ దినమంతా కూడా 3 కానీ 4 కానీ 5 ఆ సమయం తెల్లవారుజాము సమయం అంతా కూడా దేవుని టైం. మనం ఆ టైంలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడే వాళ్ళని నడిపిస్తుంటాడు. ఆ అనుభవం నేను పొందుకున్నాను కాబట్టి చెప్తుంటున్నాను. దేవా, నేను ఈ రోజు ఏం చేయాలో నువ్వే నాకు చూపించి ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అలాగే నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, నీవు కూడా ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళాలని దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. దేవుడు కరుణామయుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది. అందులో ఏమని ఉంటుందంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమను కలిగి ఆ ప్రేమ ఏంటి? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమను మనము ఇతరులకు ప్రకటించాలి. క్రీస్తు సత్య సువార్తను ప్రకటించాలి. క్రీస్తు త్వరలో ఆయన రాబోతుంటున్నాడు. ఆ రాకడ గురించి ఇతరులకు తెలియజేస్తుంటున్నారా? ఆయన ఒక చిన్న మాట అదే తనతో ఎంత మనము
నుండి విడిపింపబడాలంటే యేసు క్రీస్తు మాత్రమే. కాబట్టి ప్రియమైన బిడ్డ, నీవు అయితే నరకం నుండి తప్పింపబడాలని చిన్న సువార్త ద్వారా ప్రకటించు. వాళ్ళు విన్ని వదిలిపెట్టాలి వాళ్ళకే, కానీ మనం చెప్పడం మాత్రం మన బాధ్యత. అటు బాధ్యతను దేవుడు మనకు అప్పచెప్పాడు. కాబట్టి అటు బాధ్యతలో మీరందరూ కూడా ముందుకు పోవాలని చేసుకుంటున్నాం. అంతేకాకుండా దేవుడు ఒక మాట సెలవించుంటున్నాడు, జీవం గల దేవుని విడిచిపెట్టునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఉంటేనేమో జాగ్రత్త పడుడి అని ఒక వాక్యం దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే మనలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినంలో ఏదైనా ఒకవేళ పాపం మనలో పొంచి ఉంటే ఈ రోజే పశ్చాత్తాపపడి మీ పాపమును ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన నీ యొక్క పాపమును కడిగి వేసి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన సాధనంగా నేను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈ దినము పశ్చాత్తాపపడు. ఆయన పెట్టిన బాధ్యతను, ఆయన ఇచ్చినటువంటి ఆయన చూపించినటువంటి ప్రేమను, ఆయన చూపిన కరుణను మన ఇతరులకు తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. సో కాబట్టి దేవుడి యొక్క వాక్యం మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ తల్లి పట్ల ప్రేమ కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఈ యొక్క 3వ మాట నాకు ఇచ్చినందుకు కాను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే మాస్టర్ గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతటితో ఈ యొక్క 3వ మాట సమాప్తం.